Hi, this is Priya. Welcome to Direct News. తక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా వాటికి అది ఎప్పటి నుంచో మనకు చాలా మన మున్సిపాలిటీకి వారు సహకరిస్తున్నారు కాబట్టి గుంటగాని సత్యనారాయణ గారి బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ర్యాలీగా వెళ్ళి ఇందిరా చౌరస్తా వరకు మన ఇందిరా చౌక్ వరకు వెళ్ళి అక్కడ వారితో ఒక స్ట్రీట్ ప్లే ఉంటుంది. దాని తర్వాత మనం పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి గర్ల్స్ హై స్కూల్ అమ్మాయిలైతే కూడా నృత్య ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే కొంత లేట్ అయింది, ఎండ ఈరోజు అనుకోకుండా వచ్చింది కాబట్టి కొంత ఓపికగా ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు సందీప్ గారికి అదేవిధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా రాబోయే రోజులలో ఇంకా సెప్టెంబర్ 9 వరకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు మరింత దానికి ప్రోత్సాహిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారుల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమని తెలుసు చెత్తబండి అమ్మ చెత్తబండి అని అంతేనా? సో చెత్తబండి అనేది కాకుండా చెత్తబండి వచ్చేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ 3 రకాల డబ్బాలు ఉన్నాయి. ఒకటి ఇది గ్రీన్ డబ్బా, ఇది బ్లూ డబ్బా, ఇది రెడ్ డబ్బా. ఈ గ్రీన్ డబ్బాలో ఏ చెత్త వేస్తారో చెప్తారా? వెరీ గుడ్. ఈ బ్లూ కలర్ డబ్బాలో, ఈ రెడ్ కలర్ డబ్బాలో వెరీ గుడ్, వెరీ గుడ్. నాకంటే చాలా ఫాస్ట్గా మీరు చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం. ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతో కొంత ప్రభావితం చూపిస్తున్నాయనే దానికి మీ ఆన్సరే కారణం. కాబట్టి దీని మీద నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మీరే రాబోయే భవిష్యత్ తరానికి మీరే పౌరులు కాబట్టి మీ అమ్మ నాన్నలకు కానీ మీ చుట్టుపక్కల బంధువులకు కానీ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అనేవి పిల్లల ద్వారా జరగాలని చెప్పి వారికి అధ్యాపక బృందం కూడా సహకరిస్తుంది, వారికి ఇళ్ళ గైడెన్స్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి విద్యార్థిని బృందానికి, అదేవిధంగా గుంటగాని సత్యనారాయణ గారి బృందానికి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, మెప్మా సిబ్బందికి, మా మున్సిపల్ సిబ్బందికి, శానిటరీ ఇన్స్పెక్టరు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు, వార్డ్ ఆఫీసర్లు మరొకసారి వారందరికీ ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ ప్లాస్టిక్ రేటు సమాజం కోసం చెత్త చెదారం లేకుండా పచ్చదనం పరిశుభ్రత పాటించడం కోసం ప్రచారం సాగిస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వాళ్ళ సిబ్బంది, మిగతా వివిధ శాఖల వారు ఈరోజు మన బజారు వెంట ప్రచారం చేస్తున్నారు. కావున మీరందరూ దయచేసి తప్పనిసరిగా మున్సిపాలిటీ వారి ప్రచారాన్ని అర్థం చేసుకుని ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్త పడతామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే చట్టపరమైన చర్యలు కనపడకుండా కాకుండా 5,000 రూపాయల జరిమానా కూడా వేతనం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ వాడవద్దు, ప్లాస్టిక్ వాడవద్దు.
దయ్యం లాగా ఇస్తారు. ఓకేనా? తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత నీకుంటేనే బంగారు తెలంగాణ. అచ్చ తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత మనకుంటేనే బంగారు తెలంగాణ. చదువు సందలు నేర్చుకున్నాము, శుభ్రం ఉంటే అదే ఇనాము. నాగరికతకు మూలం మనం, పుట్టుకు మనిషికి తేడాగను, రోగాలకు చెత్తేగా మూలము కావద్దు నువ్వే కారణము. పెద్ద గొప్ప రాజ్యాంగారప్ప, బతుకులు చేసే బదులు పనిచేస్తేనే బతుకు జీవులు. అచ్చ తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత నీకుంటేనే బంగారు తెలంగాణ. అచ్చ తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత మనకుంటేనే బంగారు తెలంగాణ. తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత నీకుంటేనే బంగారు తెలంగాణ. అచ్చ తెలంగాణ మనది స్వచ్ఛ తెలంగాణ, బాధ్యత మనకుంటేనే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ పరిపాలన కలిసిందా? శ్రీ 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 యమధర్మరాజుల వారు విచ్చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ రక్షుండా, చిన్నదల భిన్నదల బాహు పండిత విక్రముండా, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా, ప్రణామములు ప్రభు. ధూంతత ధూంతత మంచిది, శుభోదయం. ధూంతత ధూంతత చిత్రూత, ఈ సంవత్సరం పాపులు బాగా పెరిగినట్టుంది. అవును ప్రభు, ఈ మానవుని వానువాలు పూర్తిగా యంత్రముల వలె మారుతున్నారు. ప్రతిదీ డబ్బుతో చూస్తూ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమాలు, రాగాలు మరచిపోయి కోట్లకు పలగలెత్తాలని చూస్తున్నారు. అయిన వాళ్లను, అన్నదమ్ములను చివరి
తల్లిదండ్రులను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా కాయం వెంట పరిగెత్తి ధన దాహంతో చేయకూడని పనులు చేస్తూ అక్రమ మార్గాలతో అవినీతి పరులై మనుగడ సాగిస్తున్నారు. ఎంతటి నీచానికైనా తెగబడుతున్నారు. అలా ప్రయాణిస్తున్న ఈ మానవుడు చివరకు తమ తల్లిదండ్రుల పట్ల, తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపకపోవడంతో వింత జబ్బుల పాలై చేసిన పాపాలకు శిక్షగా అకాల మరణం పొందుతున్నారు. ఏమైపోతుంది ఈ మానవ లోకం? ఎటువంటిది ఈ ప్రజాది? ప్రభు ఆవేశపడకండి, శాంతించండి. ఏమి శాంతి? ఎక్కడ చూసినా అశాంతి, చిత్రగుప్త. ఈనాటి విశేషం ఏమిటి? ప్రభు భూలోకములో అధికారంలో ఉన్న ప్రభుత్వాల వారు, అధికారులు ప్రజల ఆరోగ్యాల పట్ల పట్టణాలలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభు. అంటే ఏం చేస్తున్నారు శ్రీత? స్వచ్ఛ భారతం ప్రభు ఈ పథకం కింద పచ్చదనం అంటే చెట్లు పెంచడం, పరిశుభ్రత అంటే ప్రజలంతా తమ ఇళ్లలోనే చెత్త చెదారము మొత్తము బజారులో వేయకుండా ప్రత్యేక చెత్త తరలించే వాహనాలు ఏర్పాటు చేసి పురవీధులకుండా ఎన్నో విధముగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. అందువలన ప్రజలు ఆ చెత్తను మున్సిపాలిటీ వారి బండిలు వేస్తూ పట్టణము పరిశుద్ధంగా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు ప్రభు. బాబు చాలా మంచి నిర్ణయాలు చేస్తున్నారు ప్రభు. మానవులకు ప్రాణాంతకమైన ప్లాస్టిక్ పదార్థములు కూడా వాడకుండా చర్యలు చేపట్టారు ప్రభు. ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ప్రభు. అంటే ఎవరు చేస్తున్నారు చిత్రగుప్త? మున్సిపాలిటీ వారు ప్రభు. ప్లాస్టిక్ వాడిన వారిని 5,000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు ప్రభు. అందువలన ప్లాస్టిక్ వాడడం తగ్గింది ప్రభు. ఓహో అదిలా మంచిదే కదా. సరే, ఈనాటి పాపులను వెంటనే ప్రవేశపెట్టము ప్రభు. ఇతడు భూలోకంలో ప్రముఖ భోజనశాల వ్యాపారస్తుడు. కమ్మటి రుచికరమైన భోజనమును అందిస్తూ మంచి పేరు గడించారు ప్రభు. ఓహో అటులనా? అయితే ప్రజలందరికీ అన్నదానం చేస్తున్నారన్నమాట. లేదు ప్రభు, తమ భోజనశాలలో పైకము తీసుకొని కమ్మని రుచికరమైన భోజనాలు పెట్టుతూ మంచి పేరు పొందినారు ప్రభు. అటులనా? మరి మంచి పేరు పొందిన ఈ వ్యక్తి బలలోకం రావడం చిత్రగుప్త ప్రభు. ఇతడు మంచి భోజనము పెట్టుకున్నా ప్లాస్టిక్ పేపర్ల విస్తరాకులు వాడడం వలన ప్లాస్టిక్లోని విషము భోజనములతో పాటు దేహంలో చేరి పలు రోగాలకు గురవుతున్నారు ప్రభు. దాని వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభు. కనుక ఇట్టి పాపములు మూటగట్టుకుని మన లోకానికి చేరాడు ప్రభు. ఓహో మంచి చేస్తూనే ప్రజల ప్రాణాలుగా మారాలన్నమాట. ఓడి నీచుడా, అమ్మాయిల ప్రజల ప్రాణాలు తీసిన నిన్ను క్షమించరాదుగా. చిత్రగుప్త వీరిని ముసలి కొడవలో పనివేయడు, అడవలేడు. యమపటులారా వీరిని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి. చిత్రగుప్త ఇప్పుడే కదా ప్రభుత్వం వారు అధికారులు కలిసి మానవుల ప్రాణాలు కాపాడుతున్నారని, వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నారని తెలుపుతుంది కదా. మరి ఇదేమిటి చిత్రగుప్త ప్రభు? మున్సిపాలిటీ వారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాడవద్దని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు ప్రభు. కొందరు ఉద్యోగస్తులు ప్రతి షాపుకు వెళ్ళి ప్లాస్టిక్ వాడడం వలన
జరుగు ప్రమాదాలు రోగాల గురించి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడిన వారిపై జరిమానాలు వేస్తున్నారు. అయినా కొందరు నీచ వ్యాపారస్తులు, ముఖ్యంగా కిరాణా షాపుల వారు, భోజన వ్యాపారుల వారు, పలహారముల వ్యాపారులు, కూరగాయలు పండ్ల వ్యాపారులు విరివిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. అటులగా అయితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. మరి చిత్రగుప్త, ఇప్పుడు మనం దూరం వెళ్ళి హోటళ్లలో, బజార్లలో ప్రజలు పారిశుద్ధ్యం పట్ల ఎలా ప్రవర్తిస్తారు కాబట్టి ప్లాస్టిక్ వాడవద్దని తెలియజేస్తున్నాం. చిత్రగుప్త, ఈ పళ్ళ కొట్లో ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా చూడు, ఎమ్మటే వాటిని తీసి అలాగే బ్రదు తొందరగా. బాబు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ వాడవద్దు. అది అలాంటి కవర్లు వాడితే చట్టరీత్యా నేను ప్రాణాల మీదకి వచ్చే ప్లాస్టిక్ తీసేయండి. ఎందుకంటే మున్సిపాలిటీ వారు 5,000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆ తర్వాత ప్రజల మానవ ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏమీ అనుకోకుండా అర్థం చేసుకొని తప్పనిసరిగా మీరు ప్లాస్టిక్ వాడవద్దండి. గుడ్డ సంచులు కానీ స్టీల్ బాక్సులు కానీ తెచ్చుకోమని చెప్పండి. ఆ రకంగా పళ్ళు సరఫరా చేయండి. ఎప్పుడైనా మళ్ళీ ప్లాస్టిక్ కనపడిందో జాగ్రత్త. బాబు, మీరు కూడా ఎవరైనా బట్టల షాపు వాళ్ళు ముఖ్యంగా మీ యొక్క దయచేసి అగో ప్లాస్టిక్ భూతం, ఈ భూతం లాగా మనుషులు తయారవుతారు. కాబట్టి ప్లాస్టిక్ నెట్టి పరిస్థితులు వాడవద్దు. మున్సిపాలిటీ వారు మీ మీద చర్యలు తీసుకుంటారు, జాగ్రత్త. ఉపాధ్యాయులకు, పెద్దలకు, వివిధ శాఖల ఉద్యోగులకు, మున్సిపల్ సిబ్బందికి, గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, మెప్ప అశోక్ గారికి, వారి బృందానికి మా కళాకారుల తరఫున ప్రత్యేకమైన కళాభివందనాలండి. మరి మా కళాకారులకు చక్కటి అవకాశం ఇస్తున్నారు సార్. 3 ఏళ్ల నుంచి ప్రచారం అంటే దేని గురించి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మన హుజూర్లో మాత్రం మంచిగా స్వచ్ఛ భారత్ చక్కగా అమలు చేయాలని, అంటే చెత్త చెదారం లేని ఊరుగా పొడి చెత్త తడి చెత్త వేరు చేసి వాహనాలకు అందించడం, బజార్ల వెంట విచ్చలవిడిగా చెత్తను వేయడం, ఇవన్నీ లేకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ అనే భూతాన్ని తరిమి కొట్టడానికి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. మీరందరూ అమ్మాయిలు కూడా మీ ఇళ్లలో కూరగాయలు తెచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పండి, కూరగాయలు ప్లాస్టిక్ సంచులలో తేవద్దమ్మా, గుడ్డ సంచి కానీ టిఫిన్ బాక్స్ కానీ తీసుకుపోయి కూరగాయలు తీసుకురండి, లేకపోతే ఇడ్లీలు సాంబార్లు ఏమైనా తెచ్చుకుంటే స్టీల్ బాక్సులు తేయండి. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే టీచర్లు కూడా మీరు మీ ఇళ్లలో కూడా వాడుతున్నప్పుడు ప్లాస్టిక్ వాడద్దండి. వివిధ షాపుల వాళ్ళకి ముఖ్యంగా మీరు వస్తాయి కానీ షాపులో ప్లాస్టిక్ ఉంటే ఏమైనా ప్లాస్టిక్ ఎందుకు వాడుతున్నారని ఖచ్చితంగా మీరు అడగొచ్చు. అట్లా సరే మున్సిపాలిటీ వారు వాళ్ళకు ప్రచారం చేస్తూ వాళ్ళకు జరిమానాలు విధిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. వారికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త, చెత్త లేని సమాజాన్ని తయారు చేసుకోవడం, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేసుకోవడం. స్వచ్ఛ భారత్ అంటే మహాత్మా గాంధీ కలలు కన్నా రాష్ట్రాన్ని మనం తీసుకురావడం కోసం మీరందరూ పనిచేస్తారని ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి మరియు అశోక్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా చర్యలు వేయటం వల్ల వాటిన యజమానులు వారి యొక్క శిక్షణకు తెలిసి ఇలాంటి ఇతరాకులు వాడుతున్నారు. ప్రభు చాలా పవిత్రమైన ప్రభు. ఈ హోటల్ యజమాని గారు ఇలా రండి అమ్మా. ఈ విధంగా మీరు వాడిన సో మీకు పూర్వజన్మ సుఖాంత వల్ల మా యొక్క యజమానురాజు మీకు శిక్షణ వేయడం తల్లి. మీరు మంచి పని చేస్తున్నారు. అందరికి కూడా ఇలాగే భోజనాలు వడ్డించండి. ఎలాంటి ఇబ్బంది చేయకుండా. ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితులు వాడకండి. ప్లాస్టిక్ వాడిరనుకో మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. మానవులు పాప ప్రాణాలు కోల్పోతారు. మీకు కూడా వాళ్ళ
స్టీల్ ప్లేట్లు కానీ ఈ ఆకుల ఇస్తరి కానీ భోజనాలలో పెట్టండి. ప్లాస్టిక్ ఎట్టి వాడకండి. సరేనమ్మా, మంచిది, ఓకే. ప్రభు ఆహా ప్రభు, ఎంతో రుచికరమైన ఎంతో కమ్మనమైన ఆహార పదార్థములు ఉన్నాయి ప్రభు. అడుగురు ఈ షాప్ ఆహా అన్ని షాపులలో ఇలాంటి బోర్డు పెట్టమని మున్సిపాలిటీ వారికి తెలియదు. మున్సిపాలిటీ వారు ఆహా ఏమండి ఆ యొక్క ప్లాస్టిక్ నిషేధింపబడినది, అది వాడినచో నరకమునకు ఎల్లబడును. ఓకే, అలా తడిసి యజమాన్య వారు ప్లాస్టిక్ వాడకుండా పవిత్రమైన ఆకులను వాడుతున్నారు ప్రభు. మంచిది. వస్తామా, జాగ్రత్త. మంచిదమ్మా. వల్ల ఈ కూరగాయల పళ్ళవారు కూడా ప్లాస్టిక్ అదట్లేదు. ధన్యవాదాలు అందరికీ. ఈ విధంగా వినూత్నమైనటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి దొంగరాని సత్యనారాయణ గారికి, వారి బృందానికి, అదేవిధంగా మన స్టాఫ్ ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ ఉండేటటువంటి హోటల్లో ఇప్పుడే చూడడం జరిగింది, ప్లాస్టిక్ ని చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు, విస్తరాకులను యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా చాలా తక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్పి మనమే చేస్తున్నాం. ఒకవేళ ఒకటి రెండు ఉంటే అవి ఇప్పుడే తీసేసుకోండి. బట్ మోస్ట్లీ మీ వచ్చే కస్టమర్లకు కూడా ఆ ప్లాస్టిక్ ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పండి. వాళ్ళకు ఉండేటటువంటి బ్యాగ్స్ లేకపోతే బాక్సెస్ వాటిలో వచ్చేటట్టు మీరు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ హుజూర్ నగర్ ప్రజలు చాలా క్రమశిక్షణ కలిగిన వారు, చెప్పింది వింటారు. గత 4 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎటువంటి ఫైన్స్ ఎక్కువ లేకుండానే మనం జస్ట్ చిన్న అవగాహన కార్యక్రమాలతోటి మనం ఇచ్చేటటువంటి చిన్న చిన్న ప్రకటనలతోనే వాళ్ళు చాలా మటుకు ప్లాస్టిక్ ని తగ్గించుకోవడం జరిగింది. బట్ ఇంకా అక్కడక్కడ కొంత ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అట్లా యూజ్ చేస్తే మీరు చూస్తున్నారు ఈ విధంగా మనకు రాబోయే రోజుల్లో గతి పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ఇక్కడ ఉండేటటువంటి పండ్ల వినియోగదారులకు కానీ, బట్టల షాప్ యజమానులకు కానీ, కిరాణా షాప్ యజమానులకు కానీ, కూరగాయల వారికి కానీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్లాస్టిక్ నిర్మూలన సమాజానికి సహకరించండి. అదేవిధంగా ఒకవేళ మీరు ఇప్పుడు మనం ఏమి గట్టిగా వెళ్ళదలుచుకోలేదు. రాబోయే రోజుల్లో మాత్రం ప్లాస్టిక్ వినియోగిస్తే షాప్కి ఫైన్తో పాటు కొన్ని సందర్భాల్లో సీజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నటువంటి మన స్టాఫ్కి, అదేవిధంగా దీనికి సహకరిస్తున్నటువంటి మా దొండగాని సత్యనారాయణ గారి బృందానికి, వారు చాలా చక్కగా వారి బృందం అసలు మన స్టేట్లో ఎక్కడ లేని విధంగా, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా మన స్టేట్లో ఎక్కడ లేని విధంగా వారు పర్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా రాబోయే రోజుల్లో కొంత మెమెంటోస్ వాటిని కూడా తయారు చేయండి. ఇవి ఉన్నాయి కాబట్టి వారు అందుకోండి. మా మున్సిపాలిటీ తరఫున వారికి చిరు జ్ఞాపకం అనేది అందజేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో మరింత బాగా ఈ కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాన్ని, ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి జానపద కళల్ని కూడా మన హుజూర్ నగర్ మున్సిపాలిటీ బతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ ప్రోగ్రాం అనేది సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన పరిసరాల పట్ల మనకున్నటువంటి అవగాహన, అదేవిధంగా పచ్చదనం కానీ, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కోరుకోవడంలో కానీ, ముఖ్యంగా వన మహోత్సవం ద్వారా మొక్కల్ని పెంచడం కానీ, ఈ విధంగా పలు అవగాహన కార్యక్రమాలని మనం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు 100 రోజుల ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి వార్డు నిర్వహిస్తూ, ఇందాక మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చెప్పినట్టు ఇది ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే అవగాహన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ వల్ల కలిగేటటువంటి నష్టాల మీద కలిగించే అవగాహన కార్యక్రమం కావచ్చు, ముఖ్యంగా చెట్లు పెంచడం వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు, మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వచ్చేటటువంటి కార్యక్రమ లాభాలు కావచ్చు, వాటన్నిటి మీద ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ముఖ్యంగా మనం సమాజంలో మీరు బ్యానర్ చూసినట్టయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మార్పు అభివృద్ధికి మలుపు అంటే ఒక చిన్న మార్పు, చిన్న ప్లాస్టిక్ కవర్ ని మనం రోడ్ మీద చెత్తలా వేయకుండా మనం జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టినట్టయితే దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒక చిన్న మొక్క ఇది ఎప్పుడో దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఎవరో పెట్టి ఉండవచ్చు మహానుభావుడు. దానివల్ల ఈ రోజు చైర్లతోని టెంట్లతోని అవసరం లేకుండా మనం ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఒక చిన్న మార్పు అభివృద్ధికి మలుపు. కాబట్టి ఇటువంటి చిన్న కార్యక్రమాలు, చిన్నటువంటి అవగాహన సదస్సులు, చిన్నటువంటి మార్పులు మనం తీసుకునేవి మన జీవితంలో, మన వ్యక్తిత్వం మీద కూడా ఎంతో ప్రభావితం అనేది చూపించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మనం ఈరోజు ఈ బాలికోన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు కూడా ఎంతో ఎండ, యాక్చువల్గా సడన్ గా స్పైక్ అయింది ఎండ, నిన్న మొన్న లేదు కానీ ఈరోజు చాలా ఉంది. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా, ఎక్కడ మొహం మీద కనిపించకుండా చాలా చిరునవ్వుతో వాళ్ళు అభినయించడం జరిగింది. మరొకసారికి మీ అందరూ కూడా చప్పట్లతో దాన్ని అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే మనకు రండి ముందరికి దొంతరాని సత్యనారాయణ గారు, వారి యొక్క బృందం మనకు ఎంతో మనకి ఎప్పటి నుంచో కూడా మనకు దొంతరాని సత్యనారాయణ గారి బృందం అనేది ప్రభుత్వ కార్యక్రమాలకు, అవగాహన కార్యక్రమాలకు కూడా వారు మనకు సేవలను అందించడం జరుగుతుంది. దాదాపు 20-30 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మన మున్సిపాలిటీతోని 10 సంవత్సరాల నుంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యమధర్మరాజు రూపంలో ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను వారు యమధర్మరాజు రూపంలో, మరి చిత్రగుప్తుల రూపంలో, అదేవిధంగా పాపి అంటే ఈ ప్లాస్టిక్ ని ఉపయోగించినటువంటి ఒక వ్యాపారస్తుడు, ఒక శిక్షణ అనుభవించేటటువంటి నేరస్తుడుగా ఈ విధంగా మనకు ఒక దృశ్య రూపకంలో మనకు చూపించడం జరిగింది. అదేవిధంగా మన వాళ్ళు వినూత్నంగా ప్లాస్టిక్ భూతాన్ని కూడా ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ భూతం అనేది ఏ విధంగా మనల్ని కష్టపరుస్తుందో అనే దానికి ఒక ఉదాహరణ. ఈ విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మనం అనేది చేపట్టడం జరిగింది. అంటే మామూలుగా చెప్తే మనకు నాలాంటి వాడు, లేకపోతే ఇంకా పెద్ద మీ టీచర్లు కానీ ఇంకా పెద్ద స్థాయి వ్యక్తి ఎవరైనా చెప్తే మీకు అంత సులువుగా అర్థం కాదు. అదేవిధంగా ఒక డ్యాన్స్ రూపంలో చెప్తేనో, ఒక నాటిక రూపంలో చెప్తేనో మీరు చూస్తుంటారు, ఒక షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటారు కదా, అదేవిధంగా రీల్స్ కూడా చూస్తుంటారు కదా. ఆ విధంగా రీల్స్ రూపంలో మనం ఈ పరిసరాల పట్ల అవగాహన కానీ, ప్లాస్టిక్ నిషేధం పట్ల అవగాహన కానీ కల్పించినట్లయితే, ముఖ్యంగా మేము నిన్న కూడా స్కూల్లో వ్యాసరచన పోటీలు పెట్టినప్పుడు గవర్నమెంట్ బాయ్స్ కాలేజీలో చాలా అద్భుతంగా వారు దాని మీద
వ్యాసరచన కానీ వక్తృత్వ పోటీలు కానీ రాయడం జరిగింది. వారందరికీ కూడా మనం బహుమతి ప్రదానం అనేది చేయడం జరిగింది. మీలో కూడా ఎవరైనా చాలా మంది ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులు ఉన్నారు, వారు కూడా ముందుకు వచ్చి ఉంటే మీ టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నా మేడం, మీరు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే హుజూర్ నగర్ మున్సిపాలిటీ నుంచి ట్విట్టర్ అనేది డైరెక్ట్ గా సీఎం గారి ఆఫీస్కు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులు ఏదైనా యాక్టివిటీ చేస్తే దాన్ని రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి వారికి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక టాలెంట్ ని హంట్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి మీరు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాల డబ్బాలు ఉన్నాయి. ఈ డబ్బాలు ఎప్పుడన్నా చూసారా మీరు? మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఈ పరిశుభ్రతకు అదేవిధంగా మన సంబంధించినటువంటి పరిసరాల యొక్క వినియోగం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాల మీద మనం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలని కల్పించడం జరిగింది. అందులో భాగంగా జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాల్లో మనం ప్రజల్ని చైతన్యపరుస్తూ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం పైన అవగాహన కార్యక్రమాలు అయితేనేమి, వన మహోత్సవంకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితేనేమి, ప్లాస్టిక్ నిషేధం మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చేటటువంటి అనర్థాల వల్ల దాని మీద కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మన మెప్మా టీం కానీ మున్సిపల్ సిబ్బంది కానీ విస్తృతంగా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అవే కాకుండా మనం ప్లాస్టిక్ స్థానంలో మనం స్టీల్ని ఉపయోగించాలి, అదేవిధంగా జూట్ ఉపయోగించాలని చెప్పి కూడా మన మెప్మా స్టాఫ్ వారు సంబంధించి స్టాల్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ గత 40 రోజుల నుంచి ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దానికి సంబంధించి మన మీడియా మిత్రులు కూడా దానికి తోడ్పాటు అందించినందుకు ధన్యవాదాలు. కానీ ఈరోజు ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ 100 రోజుల ప్రణాళిక, అదేవిధంగా మన పరిసరాల పట్ల ఈ పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నిషేధం, ముఖ్యంగా మన హుజూర్ నగర్ ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది ఏ విధంగా కూడా ఉండకూడదు, నిర్మూలించాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దొంతగాని సత్యనారాయణ మరియు వారి బృందం అనేది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇందాక మనం చూసినాం, ఒక హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని, ప్లాస్టిక్ వాడుతున్నారా లేదా, లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారా లేదా, నిల్వ ఉంచిన పదార్థాలు ఉన్నాయా లేదా అనే దాని మీద వారు చెక్ చేయడం జరిగింది. యమధర్మరాజు రూపం గెటప్ వేసుకొని, అదేవిధంగా ప్లాస్టిక్ ఒకవేళ వాడితే ఏ విధంగా ఉంటుందనే ప్లాస్టిక్ భూతాన్ని కూడా ఈ విధంగా మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఏ విధంగా ప్లాస్టిక్ వాడితే అనర్థాలు జరుగుతాయి, దానివల్ల కలిగేటటువంటి నష్టాలు ఏ విధంగా అనేదాన్ని యమలోక రూపంలో కూడా మనకు ప్రదర్శించడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్స్ విద్యార్థినులు ఇక్కడికి వచ్చి మనకు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు ఎండకు కూడా ఓర్చుకొని మనకు పచ్చదనానికి సంబంధించి, పరిశుభ్రతకు సంబంధించి, ప్లాస్టిక్ సంబంధించినటువంటి అనర్థాల గురించి అద్భుతంగా వీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మీ సత్యనారాయణ గారి బృందానికి మరియు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఒక్కసారి మీరు చప్పట్ల ద్వారా మీ యొక్క ఆమోదాన్ని తెలియజేయండి, వారిని ప్రోత్సహించండి. ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో మన మున్సిపాలిటీ అనేది ఎప్పుడు ముందర ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రభుత్వానికి సంబంధించినవి కానీ, ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు మరిన్ని వారి యొక్క సేవల్ని వాడుకుంటాం భవిష్యత్తులో అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ మరియు వారి బృందానికి, ఇక్కడికి వచ్చినటువంటి మా మెప్మా స్టాఫ్కి, అదేవిధంగా మా మున్సిపల్ స్టాఫ్కి, శానిటరీ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, పురపాలక ప్రజలకు చిన్న విజ్ఞప్తి, ఈ అన్ని కార్యక్రమాలు కూడా మీకోసమే. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం వల్ల, ముఖ్యంగా ఈ బజార్లో ఈ సెంటర్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ప్రధాన దానికి కారణం ఏంటంటే ఇక్కడే చాలా రకాలైనటువంటి మనకు ప్లాస్టిక్ వ్యర్థాలు అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నో రైళ్లు అనేవి తీసుకోవడం జరిగింది. చాలా వరకు మన ప్రజలు కోఆపరేట్ చేయడం జరిగింది, మున్సిపాలిటీ ప్రజలు.
మున్సిపాలిటీ వ్యాపారస్తులు కానీ వర్తక సంఘాలు కానీ, బట్ స్టిల్ ఇంకా ప్లాస్టిక్ వినియోగం అనేది కొంత నడుస్తోంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులు, ముఖ్యంగా కస్టమర్స్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తక్కువగా అసలు ప్లాస్టిక్ అనేది లేకుండా మీరు పాటుపడాలి, ఆ సమాజం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని చెప్పి ఆశిస్తూ ఒక మార్పు ఒక మలుపు అనే నినాదంతో మన 100 రోజుల ప్రణాళిక అనేది తీసుకోవడం జరిగింది. అందరిలో దాంట్లో భాగస్వాములై ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీ 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 యమధర్మరాజుల వారు ఇచ్చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ ధురంధరుల సకల పాప శిక్షణ రక్షుల చంద్రధర చంద్రధర బాహు పండిత క్రీడలుల నిఖిల చరాచర జీవన ప్రాణ నిర్మూలన నియముల ప్రణామములు మంచి శుభోదయం. చిత్రత ఈ సంవత్సరం పాపలు బాగా పెరిగినట్టుందే. ఈ మానవులు పూర్తిగా యంత్రముల వలె మారుతున్నారు. ప్రతి డబ్బుతో చూస్తూ అనుబంధాలు, ఆఖ్యాయతలు, రాగాలు మనపెట్టుకొని కోట్లకు పడగలెలకాలను చూస్తున్నారు. అయిన వాళ్ళను, అన్నదమ్ములను, చివరకు తల్లిదండ్రులను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా కాలవేళ పరిగెడుతున్నారు. పరిగెత్తి ధన రాకముతో కింది కూడా అక్రమ మార్గాలకు అవినీతితో మనుగడ సాగిస్తున్నారు. ఎంతటి నీచానికైనా ప్రయాణిస్తున్న ఈ మానవుడు చివరకు తమ తల్లిదండ్రుల పట్ల, తమ ఆరోగ్యం పట్ల కూడా చూడడంలో ఇంత దుర్బలమాడి చేసిన పాపాలను శిక్షగా అకాల మరణం పొందుతున్నారు. ఏమైపోతుంది ఈ మానవుడు? ఎటువంటిది ఈ ప్రజాతి? ఆవేశపడకండి, శాంతించండి. ఏ విషయాన్ని ఎక్కడ చూసినా అత్యాది చిత్రగుండ ఈనాటి విశేషమైనది. భూలోకములో అధికారంలో ఉన్న ప్రభుత్వాల వారు, అధికారులు ప్రజల ఆరోగ్యాల పట్ల పట్టణాలలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఏం చేస్తున్నారు చూడ స్వచ్ఛ భారతం ప్రభు ఈ పథకం కింద స్వచ్ఛతను అంటే చెట్లు పెంచడం, పరిశుభ్రత అంటే ప్రజలంతా తమ ఇళ్లలోనే చెత్త చెదారము మొత్తము బజారులో వేయకుండా ప్రత్యేక చెత్త తరలించే వాహనాలు ఏర్పాటు చేసి పురవీధుల కూడా వెళ్ళే విధముగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. అందువలన ప్రజలు ఆ చెత్తను మున్సిపాలిటీ వారి బండిలో వేస్తూ పట్టణము పరిశుద్ధంగా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు ప్రభు. చాలా మంచి నిర్ణయాలు చేస్తున్నారు ప్రభు. మానవులకు ప్రాణాంతకమైన ప్లాస్టిక్ పదార్థములు కూడా వాడకుండా చర్యలు చేపట్టారు ప్రభు. ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ప్రభు. అంటే ఎవరు చేస్తున్నారు చూడ మున్సిపాలిటీ వారు ప్రభు. ప్లాస్టిక్ వాడిన వారిని 5,000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు ప్రభు. అందువలన ప్లాస్టిక్ వాడడం తగ్గింది ప్రభు. ఓహో అట్లనా, మంచిదే కదా. సరే, ఈనాటి పాపులను వెంటనే వివేచించము ప్రభు. ఇతడు భూలోకంలో భోజనశాల వ్యాపారస్తుడు కమ్మటి రుచికరమైన భోజనములను అందిస్తూ మంచి పేరు గడించారు ప్రభు. ఓహో అట్లనా, అయితే పిల్లలకి అన్నదానం చేస్తున్నారన్నమాట ప్రభు. తమ భోజనశాలలో పైకం
మరి మంచి పేరు పొందిన ఈ వ్యక్తి మనలో ప్రారంభాన్ని తీసుకుంటా ఇతడు మంచి భోజనంలో తెచ్చుకున్నా ప్లాస్టిక్ పేపర్ గల విత్తనాలు వాడటం వలన ప్లాస్టిక్లోని విషము భోజనముతో పాటు దేహంలో చేరి పలు రోగాలకు గురవుతున్నారు. దాని వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక ఇంటి పాపములను మూటగట్టుకుని మన లోకానికి చేరాడు. ఓహో, మంచి చేస్తూనే ప్రజల ప్రాణాలుగా మారాలన్నమాట. ఊరే ఈశ్వర అమాయక ప్రజల ప్రాణాలు తీసిన నిన్ను క్షమించరాదు. చిత్రవేత్త వీటి పుస్తక పడవేయండి, అడ్డులేదు యమపడులారా వీరిని తీసుకెళ్ళి శిక్ష అమలు చేయండి. చిత్రవేత్త ఇప్పుడే కదా ప్రభుత్వం వారు అధికారులు కలిసి మానవుల ప్రాణాలు కాపాడుతున్నారని వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నారని తెలిసింది కదా. మరి ఇదేమిటి మున్సిపాలిటీ వారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాడవద్దని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొందరు ఉద్యోగస్తులు ప్రతి షాపుకు వెళ్ళి ప్లాస్టిక్ వాడడం వల్ల జరుగు ప్రమాదాలు రోగాల గురించి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడే వాళ్ళపై జరిమానాలు వేస్తున్నారు. అయినా వ్యాపారస్తులు ముఖ్యంగా కిరాణా షాపుల వారు, భోజన వాటర్ల వారు, పలహారముల వ్యాపారులు, కూరగాయలు పండ్ల వ్యాపారులు విరిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. అటుగా అయితే వారి పట్ల చర్యలు తీసుకోవాలి. మరి చిత్రగుప్త ఇప్పుడు మన గృహంలోని హోటళ్లలో, బజార్లలో ప్రజలు పాటించడం బయలుదేరి శ్రీ 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 యమధర్మరాజుల వారు ఇచ్చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ దురంధం సదా పాప శిక్షణ నిఖిల చరాచర జీవన ప్రాణ నిర్మూలన నియముల ప్రణామములు మంచి శుభోదయం. చిత్రకూట ఈ సంవత్సరం పాపలు బాగా పెరిగినట్టుందే. ఈ మానవుడు పూర్తిగా యంత్రముల వల్లే మారుతున్నారు. ప్రతి డబ్బుతో చూస్తూ అనుబంధాలు, ఆఖ్యాయాలు, రాగాలు మనపెట్టుకొని కోట్లకు పడగలకాలను చూస్తున్నారు. అయిన వాళ్ళను, అన్నదమ్ములను, చివరకు తల్లిదండ్రులను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా కాలవేళ పరిగెత్తున్నారు. పరిగెత్తి గల రాకముతో కింది కూడా అక్రమ మార్గాలకు అవినీతితో మనుగడ సాగిస్తున్నారు. ఎంతటి నీచానికైనా ప్రయాణిస్తున్న ఈ మానవుడు తమ తల్లిదండ్రుల పట్ల, తమ ఆరోగ్యం పట్ల కూడా చూడడంలో చేసిన పాపాలను శిక్షగా అకాల మరణం పొందుతున్నారు. ఏమైపోతుంది ఈ మానవుడు? ఎటువంటిది ఈ ప్రజాతి? ఆవేశపడకండి, శాంతించండి. ఎక్కడ చూసినా అత్యాది చిత్రగుప్త ఈనాటి విశేషం ఏమిటి? భూలోకంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల వారు, అధికారులు ప్రజల ఆరోగ్యాల పట్ల పట్టణాలలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారతం ప్రభు ఈ పథకం కింద స్వచ్ఛతను అంటే చెట్లు పెంచడం, పరిశుభ్రత అంటే ప్రజలంతా తమ ఇళ్లలోనే చెత్త చెదారము మొత్తము బజారులో వేయకుండా ప్రత్యేక చెత్త
ప్రయాణించే వాహనాలు ఏర్పాటు చేసి పురవీధుల కూడా వెళ్ళే విధముగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. అందువలన ప్రజలు ఆ చెత్తను మున్సిపాలిటీ వారి బండిలో వేస్తూ పట్టణము పరిశుద్ధంగా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు ప్రభు. చాలా మంచి నిర్ణయాలు చేస్తున్నారు ప్రభు. మానవులకు ప్రాణాంతకమైన ప్లాస్టిక్ పదార్థములు కూడా వాడకుండా చర్యలు చేపట్టారు ప్రభు. ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ప్రభు. అంటే ఎవరు చేస్తున్నారు చూడగా మున్సిపాలిటీ వారు ప్రభు. ప్లాస్టిక్ వాడిన వారిని 5,000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు ప్రభు. అందువలన ప్లాస్టిక్ వాడడం తగ్గింది ప్రభు. ఓహో అటులనా మంచిదే కదా. సరే, ఈనాటి పాపులను వెంటనే నివేదించబడింది ప్రభు. ఇతడు భూలోకంలో భోజనశాల వ్యాపారస్తుడు కమ్మటి రుచికరమైన భోజనమును అందిస్తూ మంచి పేరు గడించారు ప్రభు. ఓహో అటులనా, అయితే పిల్లలకి అన్నదానం చేస్తున్నారన్నమాట ప్రభు. తమ భోజనశాలలో పైకమును తీసుకొని కమ్మని రుచికరమైన భోజనాలు పెట్టుతూ మంచి పేరు పొందినారు ప్రభు. అటులనా, మరి మంచి పేరు పొందిన ఈ వ్యక్తి మనలో ప్రారంభాన్ని తీసుకుంటా ప్రభు. ఇతడు మంచి భోజనంలో పెట్టుకున్నా ప్లాస్టిక్ పేపర్ గల విత్తనాలు వాడటం వలన ప్లాస్టిక్లోని విషము భోజనముతో పాటు దేహంలో చేరి పలు రోగాలకు గురవుతున్నారు ప్రభు. దాని వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభు. కనుక ఇంటి పాపములను మూటగట్టుకుని మన లోకానికి చేరారు ప్రభు. ఓహో మంచి చేస్తూనే ప్రజల ప్రాణాలకైనా మారాలన్నమాట. ఊరి ఈశ్వర అమాయక ప్రజల ప్రాణాలు తీసిన నిన్ను క్షమించరాదు. చిత్రంగా వీరి ముసల కొనలతో పడవేయండి. అటువలేదు యమపడులారా, వీరిని తీసుకెళ్ళి శిక్ష అమలు చేయండి. చిత్రంగా ఇప్పుడే కదా ప్రభుత్వం వారు అధికారులు కలిసి మానవుల ప్రాణాలు కాపాడుతున్నారని, వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నారని తెలిసింది కదా. మరి ఇదేమిటి చిత్రంగా ప్రభు. మున్సిపాలిటీ వారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాడవద్దని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు ప్రభు. కొందరు ఉద్యోగస్తులు ప్రతి షాపుకు వెళ్ళి ప్లాస్టిక్ వాడడం వల్ల జరుగు ప్రమాదాలు రోగాల గురించి తెలియజేస్తున్నారు ప్రభు. అంతేకాకుండా ప్లాస్టిక్ వాడిన వారిపై జరిమానాలు వేస్తున్నారు ప్రభు. అయినా వ్యాపారస్తులు, ముఖ్యంగా కిరాణా షాపుల వారు, భోజన వాటర్ల వారు, పలహారముల వ్యాపారులు, కూరగాయలు పండ్ల వ్యాపారులు విరిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. అటుగా అయితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. మరి చిత్రదుర్గ ఇప్పుడు మన ఊళ్ళోని హోటళ్లలో, బజార్లలో ప్రజలు ప్లాస్టిక్ బయలుదేరి. ఇది హోటలే కదా? అవును ప్రభు. ఇది హుజూర్ నగర్ లో పద్మావతి హోటల్ అట. ఈ హోటల్లో శుభ్రత శుచి ఉందో లేదో తెలుసుకుందాం. అలాగే ప్రభు. పద వెంటనే తెలుసుకుందాం. ఇవి ఏమిటి? ఇవి ఆకులతో చేసిన ఇస్తర్లు ప్రభు. చాలా మంచివి. ఓహో, ఇది చాలా మంచివన్నమాట. చాలా పవిత్రమైనవి ప్రభు. ఆహా, అలాగా. వీటిలో భోజనం చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు ప్రభు. మున్సిపాలిటీ వారు తగు చర్యలు తీసుకోవడం వలన వాటిన యజమానులు వారి యొక్క శిక్షకు తెలిసి ఇలాంటి ఇతరాకులు వాడుతున్నారు ప్రభు. మంచిదే కదా. చాలా పవిత్రమైన ప్రభు. హోటల్ ఓనర్ ఈ హోటల్ యజమాని గారు ఇలా రండి అమ్మా. ఈ విధంగా మీరు వాడిన సో మీకు
పూర్వజన్మ సుకృతం వల్ల మా యొక్క యమధర్మరాజు మీకు శిక్షణ వేయడు తల్లి. మీరు మంచి పని చేస్తున్నారు. అందరికి కూడా ఇలాగే భోజనాలు వడ్డించండి. ఎలాంటి పని చేయకుండా ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితులు వాడకండి. ప్లాస్టిక్ వాడిర్రు అనుకో మీకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. మానవులు పాపం ప్రాణాలు కోల్పోతారు. మీకు కూడా వాళ్ళ పాపం అవుతుంది. అందువల్ల స్టీల్ ప్లేట్లు కానీ ఈ ఆకుల ఇస్తరి కానీ భోజనాలలో పెట్టండి. ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితులు వాడకండి. సరేనమ్మా, మంచిది, ఓకే. ప్రభు ఆహా ప్రభు, ఎంతో రుచికరమైన ఎంతో ఖమ్మనమైన ఆహార పదార్థములు ఉన్నాయి ప్రభు. ఈ షాప్ ఆహా అన్ని షాపులలో ఇలాంటి బోర్డు పెట్టమని మున్సిపాలిటీ వారికి తెలియదు. మున్సిపాలిటీ వారు ఆహా ఏమండి ఆ యొక్క ప్లాస్టిక్ నిషేధింపబడినది, అది వాడినచో నరకమునకు ఎల్లబడును. అలా తెలిసి యజమాన్య వారు ప్లాస్టిక్ వాడకుండా పవిత్రమైన ఆకులను వాడుతున్నారు ప్రభు. అవసరమా? జాగ్రత్త.